నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవంతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. అయితే అఖండ 2 పైన ఉన్న బజ్ ఎంత? ఈ సినిమా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎంత కలెక్ట్ చేసింది? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అలాగే అఖండ 2 సినిమా డే 1 కొట్టాల్సిన రికార్డ్ ఏంటి? సీనియర్ హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్ ఎంత? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం 2025 ముగింపుకైతే వచ్చేసాం. అంటే ఇది చివరి చాప్టర్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెల, ఈ నెలలో చాలా సినిమాలే రిలీజ్కి ఉన్నాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ అంతా కూడా తన భారం అంతా బాలకృష్ణ పైనే వేసింది. 2025కి ఘనమైన ముగింపు పలకాల్సిన బాధ్యత బాలకృష్ణ పైన పడింది. బొమ్మ దద్దరిల్లిపోయింది, రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేసింది, ఈ రికార్డును లేపేసింది, ఆ రికార్డును తొక్కేసింది. ఇలా మాట్లాడుకొని ఎంతకాలం అయిందో, గట్టిగా మాట్లాడితే ఎన్ని రోజులైందో కూడా ఎవరికి గుర్తులేదు. 2025లో డాకుమారా సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ చూపించిన సినిమా ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. మధ్యలో ఓజీ సినిమా వచ్చింది కానీ అనుకున్నంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఆ సినిమాకి భారీ టికెట్ రేట్లు, అలాగే పోటీలో ఏ సినిమా లేకపోవడంతో, కావాల్సిన థియేటర్లు ఉండడంతో ఆ సినిమా డే 1 కలెక్షన్స్ అయితే కొంతవరకు రాబట్టింది. కానీ లాంగ్ రన్లో మాత్రం 50 కోట్ల వరకు నష్టాలే తీసుకొచ్చింది. అయినప్పటికీ మంచి కలెక్షన్సే వచ్చినప్పటికీ కూడా ఒక పెద్ద మా సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే కలిగించలేకపోయింది. సినిమాలో అంత స్టఫ్ అయితే లేదు. కాబట్టి 2025లో డాకుమారా సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణే మాస్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. అందుకనే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓ రేంజ్లో ఉన్నాయి. గతంలో అఖండ పార్ట్ 1 సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నటుడిగా బాలకృష్ణ విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 తాండవం వస్తుండడంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓ రేంజ్లో పెట్టుకున్నారు ఆడియన్స్ కావచ్చు, అలాగే ఇండస్ట్రీ కావచ్చు. ఈ సినిమా 2025 ఎండింగ్లో భారీ హిట్ అయ్యి 2025కు భారీ ముగింపు పలకాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంటుంది. అలాగే ఆడియన్స్ దృష్టి అంతా కూడా, ఇంట్రెస్ట్ అంతా కూడా అఖండ 2 సినిమా పైనే ఉంది. బాలకృష్ణ, బోయపాటి వీళ్ళిద్దరిది ఒక డెడ్లీ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలు వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ అందుకొని చరిత్ర సృష్టించిన కాంబినేషన్ ఇది. కాబట్టి అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా వస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లో ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ ముందుకి ఒక పెద్ద మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది. పైగా ఇది బాలయ్య సినిమా. బాలయ్య అంటే ఒక మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. పైగా బోయపాటి బాలయ్యని ఏ రేంజ్లో చూపిస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీజర్, ట్రైలర్, రిలీజ్ టీజర్ వీటన్నింటిలో కూడా మాస్ అంశాలు పుష్కలంగా మేళవించారు. ఇక సినిమాకి తిరిగలేదని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక వైబ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ హనుమంతుడి షాట్ ఏదైతే ఉందో దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. యూఏ సర్టిఫికేట్ అంటే పిల్ల పాపలతో, పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్కి వెళ్ళి ఎంచక్క హాయిగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమా రన్ టైం కూడా 165 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 45 నిమిషాల రన్ టైం. ఇది పెద్ద రన్ టైం అయితే కాదు. ఇవన్నీ కూడా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే పుష్కలమైన అంశాలే. కాబట్టి ఈ సినిమాకి ఇక తిరగలేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇది సోలోగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి పోటీగా వేరే ఏ సినిమా కూడా లేదు. అదేదో దురంధర్ అని హిందీ సినిమా ఒకటి వస్తుంది, కానీ దాని రన్ టైం 3.5 గంటల పైనే ఉందంట. అంత లెంతీగా చూసే అవకాశం ఎవరికి లేదు. ఎవరో వెళ్తారు, బాలకృష్ణని హేట్ చేసే వాళ్ళంతా ఆ సినిమాని లేపే అవకాశం ఉంటుంది, కానీ ఆ సినిమాలో అంత పస అయితే ఉండదు. అంతసేపు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టడం కూడా చాలా కష్టం. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. బాలకృష్ణకి సోలోగా రిలీజ్ అవుతుంది. పైగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ అంతా కూడా అఖండ 2 పైనే ఉంది. ఫ్యామిలీ, యూత్, అలాగే మాస్, క్లాస్ అన్ని వర్గాల ఆడియన్స్ అందరి దృష్టి కూడా అఖండ 2 పైనే ఉంది. అదిగాక దీనికి ప్రీమియర్స్ పడబోతున్నాయి, అదనపు షోలు తీసుకుంటున్నారు, అలాగే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డే 1 రికార్డ్స్ నుంచి వీకెండ్ రికార్డ్స్ వరకు బద్దలైపోయే అవకాశమే ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా రాకపోయినా కూడా ఫస్ట్ వీకెండ్ వరకు అయితే ఎలాంటి డోకా ఉండదు కలెక్షన్స్కి అయితే. మొదటి 3 రోజుల్లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత బజ్ ఉంది సినిమా పైన. ఇక అడ్వాన్స్ బుకింగ్ సంగతి విషయానికి వస్తే ఓవర్సీస్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు ఎప్పుడో. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్ట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత అంటే $2,60,000 కలెక్ట్ చేసింది. ఇది మంచి నెంబరే. కాకపోతే మిగతా పాన్ ఇండియా సినిమాలతో పోల్చి చూసుకుంటే ఇది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా
బాలకృష్ణ సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ వీటన్నింటిని మనం పరిగణలోకి తీసుకోలేం. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలకి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో తిగే టికెట్సే ఎక్కువ. కాబట్టి డే 1 రికార్డ్స్కి ఎటువంటి డోకా ఉండదు. లాంగ్ రన్ రికార్డ్స్ కూడా ఇక పాజిటివ్ టాక్ పడిందంటే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ని మనం అసలు లెక్కలేక తీసుకోకూడదు. ఇక తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ అనుమతులు అన్నీ వచ్చేసాయి. ఈ సినిమాకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అలాగే అదనపు షోలు వేసుకోవడానికి, రెగ్యులర్ షోస్ పైన టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అన్ని అనుమతులు వచ్చేసాయి. ప్రీమియర్స్కి అయితే ఈ సినిమాకి 500, అలాగే రెగ్యులర్ షోలకైతే ఉన్న టికెట్ రేట్ పైన 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే 100 రూపాయల వరకు పెంచుకునే అవకాశం అయితే కల్పించారు. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అయితే ఆంధ్రాలో మొదలవుతాయి. తెలంగాణలో దానికి సంబంధించిన అనుమతులు అయితే ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి కన్ఫర్మ్గా రేపే ఉంటుంది, రేపు సాయంత్రం కానీ అలా ఉండొచ్చు వాళ్ళకి. మనకి ఆంధ్రాలో మాత్రం ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే బుకింగ్స్ ఓపెన్ కావచ్చు. మీరందరూ రెడీగా ఉండండి. ఇకపోతే అఖండ 2 సినిమా కొట్టాల్సిన రికార్డ్స్ ఎంత, ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం. ఎందుకంటే ఈ అఖండ 2 సినిమాకి సీక్వెల్ హైప్ ఉంది. 2025లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద మాస్ సినిమా ఇది. అదిగాక ఈ సినిమాకి కావాల్సినంత బజ్ ఉంది. పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి డే 1 రికార్డ్స్ ఎంత పడతాయి అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. ఎందుకంటే లోయెస్ట్ ఫేజ్ నుంచి, అంటే బాలకృష్ణ వరుస పరాజయాలతో లోయెస్ట్ ఫేజ్ని ఫేస్ చేసి, అలాగే వరుస విజయాలతో కెరియర్ బెస్ట్ ఫామ్లోకి అయితే వచ్చాడు బాలకృష్ణ. అందుకని ఈ సినిమాకి డే 1 రికార్డ్స్ ఎంత పడతాయి అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. అయితే బాలకృష్ణ సినిమాలని మనం ఒకసారి గమనిస్తే ఆయన లోయెస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడికి అయితే 8 కోట్ల షేర్ అయితే పడింది మొదటి రోజు. తర్వాత మహానాయకుడికి అయితే చాలా తక్కువ 3 కోట్ల షేర్ మాత్రం వచ్చింది. ఇక రూలర్ సినిమాకి కూడా 5 కోట్ల వరకు అయితే షేర్ వచ్చేసింది. ఇక ఆయన ఫామ్లోకి వచ్చిన సినిమా ఏదంటే అఖండ సినిమా నుంచి ఆయన కెరీర్ బెస్ట్ రికార్డ్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాడు. అఖండ సినిమాకి డే 1 16 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టాడు. ఇక వీరసింహారెడ్డికి 26 కోట్ల 50 లక్షల వరకు అయితే షేర్ వచ్చేసింది. భగవంత్ కేసరి సినిమాకి 15 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇక డాకుమారా సినిమాకి అయితే బాలకృష్ణ కెరియర్ బెస్ట్ రికార్డ్ ఇది. 28 కోట్ల వరకు అయితే మొదటి రోజు షేర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమాకి బాలకృష్ణ డే 1 ఎంత కలెక్ట్ చేస్తాడు అన్నది చర్చగా మారింది. అంటే బాలకృష్ణ ఆయన లాస్ట్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ బెస్ట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న టైంలో ఆయన కెరియర్ బెస్ట్ రికార్డ్ ఎంత 28 కోట్ల షేర్ డే 1. అంటే ఇప్పుడు అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక సీనియర్ హీరోస్లో తీసుకుంటే సైరా నరసింహారెడ్డి సినిమాకి, చిరంజీవి సినిమాకి 32 కోట్ల 50 లక్షల షేర్ అయితే వచ్చింది డే 1. ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది బాలకృష్ణ. ఎందుకంటే సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చి చాలా ఏళ్ళైంది. ఆ రికార్డు ఇప్పటికి కూడా సీనియర్ హీరోస్లో అలాగే ఉంది. అంటే అది పాన్ ఇండియా సినిమా అనుకోండి. బాలకృష్ణ రీజనల్ సినిమాతో కూడా దాని దరిదాపుల్లోకి వెళ్ళాడు. అంటే డాకుమారా సినిమాతో 28 కోట్ల వరకు, వీరసింహారెడ్డి సినిమాతో 27 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టాడు. ఇక ఒక 4 కోట్లు మాత్రం అలాగే ఉండిపోయింది. సైరా నరసింహారెడ్డి సినిమాకి ఓవరాల్గా డే 1 32 కోట్ల వరకు అయితే షేర్ వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డ్ని బాలకృష్ణ బీట్ చేస్తాడా లేదా అన్నది అయితే చర్చగా మారింది. ఇప్పుడు బాలకృష్ణ రికార్డు వచ్చేసి, అంటే బాలకృష్ణ బీట్ చేయాల్సిన రికార్డు సైరా నరసింహారెడ్డినో లేదంటే డాకు మహారాజో కాదు. ఈ సినిమా డే 1 50 కోట్ల షేర్ పెట్టాలని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి 80 నుంచి 90 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలి. అలాగే 50 కోట్లకి పైగానే షేర్ కలెక్ట్ చేయాలన్నది ఇండస్ట్రీ భావన. ఖచ్చితంగా ఊపు చూస్తుంటే కన్ఫర్మ్ అనే అనిపిస్తుంది. మొత్తానికి డే 1 కొంచెం అటు ఇటుగా 45 కోట్లకి పైగానే షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ప్రీమియర్స్ వేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత రెగ్యులర్ షోల పైన కూడా 75-100 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. కాబట్టి అందులోనూ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి అదైతే చాలా చిన్న టార్గెట్ అని చెప్పాలి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే అల్లకల్లోలం జరిగిపోతుంది. మ్యాక్సిమం ఒక 80-90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాకపోయినా కూడా కొంచెం ఒక 10 అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా 40 కోట్లకి పైగానే షేర్ కలెక్ట్ చేసే అవకాశం అయితే అఖండ 2 సినిమాకి అయితే ఉంది. ఇది డే 1 అఖండ 2 సినిమా టార్గెట్ వచ్చేసి 50 కోట్లు. మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి అఖండ 2 సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.